ఇరాన్ అమెరికా యుద్ధం ఇండియాకు పెద్ద సంకటంలా మారింది. ఇక ఇండియా ఇరాన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చాబహార్ పోర్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుపై ఇండియా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ఇక ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా ఆంక్షల సడలింపు గడువు గత ఆదివారంతో ముగిసింది. ఈ ఆంక్షల మినహాయింపు గురించి అమెరికా నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడడం లేదు. ఒకవేళ ఇరాన్పై మరోమారు ఆంక్షలు విధిస్తే ఇండియా చాబహార్ పోర్టుపై దశాబ్ద కాలంగా భారీగా పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తోంది. చాబహార్ పోర్టు ద్వారా ఇండియా తమ వాణిజ్యాన్ని సెంట్రల్ ఏషియా వరకు విస్తరించాలనుకుంది. మరి ఈ ఆశలపై అమెరికా నీళ్లు చల్లిందా? చాబహార్ పోర్టు గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్తో మనకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు వెళ్లాలంటే పాకిస్తాన్ ఇండియాకు అడ్డుగా మారింది. అది కాకుండా పాకిస్తాన్తో ఇండియాకు నిరంతరం ఉద్రిక్తతల కారణంగా ఇండియా భూమార్గానికి బదులుగా సముద్ర మార్గం ద్వారా ఇరాన్లోని చాబహార్ పోర్టును అభివృద్ధి చేసి ఇటు ఇరాన్తో పాటు అటు మధ్య ఆసియా వరకు తన వాణిజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంది. కాగా చాబహార్ పోర్టును ఆఫ్ఘనిస్తాన్ కూడా వినియోగించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ తీరాన ఉన్న ఈ పోర్టులో ఇండియా గత 2 దశాబ్దాల నుంచి సొంత డబ్బుతో అభివృద్ధి చేసింది. నౌకల ద్వారా సరుకు రవాణా చేసి అక్కడి నుంచి రోడ్డు ద్వారా లేదా రైలు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు, సెంట్రల్ ఏషియాకు సరుకు రవాణాను గత దశాబ్ద కాలంగా చేస్తూ వస్తోంది. అయితే ఇండియా చాబహార్ పోర్టుపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ వ్యూహాత్మక పెట్టుబడులకు కారణం కూడా లేకపోలేదు. నవంబర్ 2016లో పాకిస్తాన్, చైనా పెట్టుబడితో గ్వదర్లో డీప్ సీ పోర్టును ప్రారంభించింది. కాగా ఈ పోర్టు ఒమన్ జలసంధి ముఖద్వారం వద్ద ఉంది. పేరుకు గ్వదర్ పోర్టు వాణిజ్య ఓడరేవో అని చెబుతున్నప్పటికీ అక్కడ చైనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి చైనా ఇండియాను ఆర్థికంగానూ సైనిక పరంగా సవాల్ చేయడానికి ఈ గ్వదర్ పోర్టును వినియోగించుకుంటోందని ఇండియా అప్పట్లో ఆందోళన చెందుతూ వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియా చాబహార్ మార్గాన్ని ఎంచుకుంది. కాగా చాబహార్ గ్వదర్కు పశ్చిమాన సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాక ఒమన్ జలసంధికి సమీపంలో ఉంది. దీంతో గ్వదర్ నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవచ్చునని ఇండియా భావించింది. అంతేకాకుండా చాబహార్ నౌకాశ్రయం అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్కు దక్షిణ ముఖద్వారం వద్ద ఉంది. దీంతో ఇరాన్ ద్వారా రష్యాను అనుసంధానించే విధంగా రైలు మార్గాలు, రహదారులు, సముద్ర మార్గాలతో కలిసి 7,200 కిలోమీటర్ల విస్తీర్ణం గల నెట్వర్క్ను ఇండియా విస్తరించుకోగలిగింది. ఇక ఇండియా విషయానికొస్తే చాబహార్ సెంట్రల్ ఏషియాను కనెక్ట్ చేయడానికి అత్యంత కీలకమైన రూటు. లేదంటే ఇండియాకు అంత తేలిగ్గా ఈ రూటు అందుబాటులోకి రాదని ఇండియాకు చెందిన పలువురు మేధావులు కూడా చెబుతున్నారు. ఇరానియన్ పోర్టుపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇటు ఆఫ్ఘనిస్తాన్కు, సెంట్రల్ ఏషియా వరకు తమ వాణిజ్యాన్ని విస్తరించుకోవాలనుకుంటోంది ఇండియా. అయితే ఇండియా, ఇరాన్ల మధ్య 2003లోనే చాబహార్ పోర్టును అభివృద్ధి చేయాలని ఒప్పందానికొచ్చాయి. అయితే ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడంతో చాబహార్ పోర్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే 2015లో అమెరికా, ఇరాన్ అనే ఒప్పందం కింద ఆంక్షల్ని సడలించింది. ఆ తర్వాత ఇరాన్, ఇండియా మధ్య మరోమారు చాబహార్కు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఇక 2016 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెహ్రాన్కు వెళ్లారు. అప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రౌహానీతో చర్చలు జరిపి చాబహార్ పోర్టును నిర్మించాలని అంగీకారానికి వచ్చారు. దీనికోసం వెంటనే $500 మిలియన్ పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన మొదటి పదవీకాలం 2018లో అణు ఒప్పందం నుండి వైదొలిగి ఇరాన్పై తిరిగి ఆంక్షలు విధించారు. దీంతో ఇండియా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో చాబహార్పై మినహాయింపులు ఇవ్వాలని కోరడం, దీనికి వారు అంగీకరించడంతో చాబహార్ పోర్టును అభివృద్ధి చేసింది. కాగా అప్పుడు అంటే 2018 సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇండియా నుంచి సరుకు చాబహార్ పోర్టుకొస్తే అక్కడి నుంచి సరుకును కాబూల్కు రప్పించుకోవాలనుకుంటోంది.
కాబట్టి అప్పుడు చాబహార్ పోర్టును అభివృద్ధి చేయడానికి అనుమతించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఆగస్టు 5, 2021లో నిష్క్రమించింది. వెంటనే తాలిబాన్లు కాబూల్ని స్వాధీనం చేసుకున్నారు. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు గొడవ వల్ల తరచూ యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇక ట్రంప్ ఇరాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో చాబహార్ పోర్టును ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే గతేడాది సెప్టెంబర్లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్కు సంబంధించిన ఆంక్షల్ని చాబహార్ సహా అన్నిటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇండియా అక్కడ తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఇండియా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో లాబింగ్ చేసి చాబహార్ పోర్టుపై మినహాయింపును ఏప్రిల్ 26, 2026 వరకు పొడిగించుకోగలిగింది. ఆ తర్వాత అక్కడ ఆపరేషన్స్ని నిలిపివేస్తామని అమెరికాకు హామీ ఇచ్చింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా ఇరాన్కు వాగ్దానం చేసిన విధంగా పెట్టుబడుల కింద $120 మిలియన్ చెల్లించింది. దీంతో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. కీలకమైన వ్యూహాత్మకమైన అతిపెద్ద ప్రాజెక్టుల నుంచి కేవలం ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గాడని విమర్శలు గుప్పించాయి. ఇండియా జాతీయ ప్రయోజనాలపై అమెరికా పెత్తనం ఏంటని కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ ఖేరా మోదీ సర్కార్పై చిందులేస్తున్నాడు. అనవసరంగా ఇరాన్కు $120 మిలియన్ చెల్లించారని ప్రతిపక్షాలు మోదీపై మండిపడుతున్నాయి. ఈ నెల 26తో ఆంక్షల మినహాయింపు ముగిసింది. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ టెహ్రాన్తో పాటు వాషింగ్టన్తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కాగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇండియాకు పరిస్థితులు సంక్లిష్టంగా మారాయన్నారు జైస్వాల్. ఇదిలా ఉండగా గతేడాది అమెరికా ఇరాన్ ఆంక్షల్ని పొడిగించిన వెంటనే న్యూఢిల్లీ అక్కడ చాబహార్ పోర్టుని నిర్వహిస్తున్న అధికారుల్ని రాజీనామా చేయించింది, వెబ్సైట్ని తొలగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం తమ బడ్జెట్లో చాబహార్ పోర్టుకు డబ్బు కేటాయించలేదు. సుమారు దశాబ్ద కాలంలో మొట్టమొదటిసారి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. ఇక ఇండియాకు చెందిన మేధావుల అభిప్రాయం కూడా ఇండియా వద్ద ప్రస్తుతానికి ఎలాంటి ఆప్షన్స్ లేవు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముగిసే వరకు వేచి చూడక తప్పదంటున్నారు. అయితే చాబహార్ పోర్టులో ఇండియాకు వాటాను ఇరాన్కు చెందిన కంపెనీకి బదిలీ చేయాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి డీల్ మాత్రం కుదరలేదని చెబుతున్నారు. మొత్తానికి చాబహార్ పోర్టుపై ఇండియా పట్టు క్రమంగా సడలుతోంది. పెట్టిన పెట్టుబడులు కూడా వృధా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే చాబహార్ పోర్టుపై ఫోకస్ పెట్టడమే మేలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అప్పటి వరకు నష్టాన్ని భరించాల్సిందేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మోదీ ఇటు ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక చాబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడుల కంటే అమెరికాకు దగ్గర కావడమే లాభసాటి డీల్ అనుకుంటున్నారు భారత ప్రధాని మోదీ. ఇక మోదీ వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇటు ఇరాన్, అటు వాషింగ్టన్తో రాయబారాలు నెరిపి చాబహార్ పోర్టును ఆంక్షలు ఎత్తివేయించుకోవడమో లేదా ఈ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించడమో చేసుకోవాల్సి ఉంటుంది. మరి మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం.